कौन जनाब? तेरा बाप हिंदुस्तान। హలో గైస్, సో ఇవాళ రివ్యూ స్కై ఫోర్స్. అసలు జీరో ఇంట్రెస్ట్ అండ్ జీరో ఎక్సైట్మెంట్ ఉండే మూవీ మీద, ఎందుకంటే ఒక్క సాంగ్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా నన్ను పెద్ద ఎక్సైట్ చేయలేదు. బట్ ఏంటంటే రిలీజ్కి బిఫోర్ 2 days మల్టిపుల్ కూపన్ కోడ్స్, సో ఇలాగ ఆఫర్స్ వచ్చాయి. అండ్ మనకి టికెట్స్ 20 రూపీస్ 30 రూపీస్కి బుక్ అవుతున్నాయని తెలిసి ఇంకా నేను సరే అలాంగ్ విత్ మై గ్యాంగ్ వెళ్ళాను మూవీకి. నోట్ గైస్, సో ఇది జస్ట్ ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే. రెగ్యులర్ అండ్ బేసిక్ స్టోరీ, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇంతే. బట్ ఏంటంటే ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకున్నారు. హౌ ఇండియా అటాక్డ్ సర్గోద ఏ పాకిస్తానీ స్ట్రాంగ్ ఎయిర్ బేస్ అనేది ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ పాయింట్. సో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా సక్సెస్ చేశారు మిషన్ అనేది మూవీ. సో నేను ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకున్నారు కదా, ఒక ఫ్రెష్ ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని మంచి సీన్స్ పడతాయని ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ చాలా బేసిక్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్లే, అండ్ ఏది కూడా ఎక్సైట్ అవ్వదు, అండ్ ఏది కూడా మిమ్మల్ని వావ్ ఫ్యాక్టర్ అయితే క్రియేట్ చేయదన్నమాట. అండ్ 2 hours అంటాం కదా, సో చాలా రేసీగా ఉంటుంది స్క్రీన్ ప్లే అనుకున్నాను నేను. బట్ ఆ 2 hours కూడా సెకండ్ హాఫ్ చాలా వరకు ల్యాగ్ అయిపోయింది. అండ్ 30 minutes 40 minutesలో వైండప్ చేసే మూవీ లాగా అనిపించింది. మెయిన్ రోల్స్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్, వీర్ పహారియా తప్ప ఎవరు ఏ యాక్టర్స్ కూడా మీకు రిజిస్టర్ అవ్వరు. అండ్ వీర్ పహారియాకి ఇది డెబ్యూటెంట్ మూవీ, అండ్ హీ డిడ్ గుడ్ ఇన్ హిస్ రోల్ అనిపించింది నాకైతే. అండ్ అక్షయ్ కుమార్ యాజ్ యూజువల్ ఉన్నారు, ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, కొత్తగా ఏం చేయలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఏవి రిజిస్టర్ అవ్వలేదు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ బీజిఎం బై జస్టిన్ బోగేస్, సో చాలా సీన్స్లో తన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని చెప్పాలి. అండ్ ఈ మూవీని ఇద్దరు డైరెక్ట్ చేశారు, పేర్లు అడగ నాకు కూడా తెలియదు. జస్ట్ నేను డైరెక్టెడ్ బ్యాచ్ ఉన్నప్పుడు ఇద్దరు పేర్లు ఉన్నాయి అంతే. అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్ అనమాట. సో స్టార్టింగ్ ఇనీషియల్లో ఒక ఫైట్ ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ అటాక్ ఎ ట్రైన్ అనమాట. ఆ ఫైట్ అయితే మీరు చూస్తూనే డిస్కనెక్ట్ అయిపోతారు, ఆ లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది మూవీలో. బట్ ఏంటంటే ఇందులో కూడా స్టార్టింగ్ సీన్స్ కానీ ఎండింగ్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. ఎండింగ్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ట్యాబీ వాళ్ళ డాటర్ వచ్చి ఒక మెడల్ని అక్షయ్ కుమార్కి పిన్ చేస్తుంది. సో అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సీన్, అండ్ ఇంపాక్ట్ భలే ఉంటుంది ఆ సీన్. సో అలాగే ఎండ్ అయ్యిద్ది మూవీ. సో థ్యాంక్ యూ గైస్. That's our review on స్కై ఫోర్స్.